హలో స్టూడెంట్స్, మన భారత పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఒక మిసైల్ ప్రపంచంలోని ఏ ఖండాన్ని అయినా తాకగలదు. మరి అదే అగ్ని-6 మిసైల్ అన్నటువంటిది ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్. మరి ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి డిఫెన్స్ టెక్నాలజీలో మనం దీన్ని చదువుకుంటాము. మరి దీన్ని తయారు చేసింది ఎవరు? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. సో ఇప్పుడు దీని యొక్క దీన్ని తయారు చేయటం అన్నటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ టెస్ట్ల కోసం గవర్నమెంట్ అప్రూవల్ అన్నటువంటిది కావాల్సి ఉందన్నమాట. సో ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఏంటి? ఇంటర్ కాంటినెంటల్, వేరే ఖండాంతర, మనము బ్యాలిస్టిక్ క్షిపణి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? మన ఖండం నుంచి వేరే ఖండానికి కూడా మనం ప్రయోగించగలిగినటువంటి ఒక క్షిపణి మిసైల్ని ఇప్పుడు తయారు చేయటం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూడండి, ఫీచర్స్ ఏంటి ఈ యొక్క అగ్ని-6కి సంబంధించి. అంటే 6,000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి లక్ష్యాల్ని ఇది ఛేదించగలదు. అది మాత్రమే కాదు, ఇందులో ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో అంటే ఏంటి? ఇక్కడ ఒక మిసైల్ ద్వారానే మనము చాలా ఈ ఎక్విప్మెంట్స్ని పంపించడం జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువ టార్గెట్స్ని రీచ్ అయ్యేలాగా మనం చూద్దాం దాని గురించి. చూడండి, ఒకే మిసైల్ మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేస్తుంది. సో అవి ఒక పర్టికులర్, అంటే మనకి ఏ డెస్టినేషన్లో మనం స్ట్రైక్ చేయాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా హిట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మీకు ఒకసారి పిక్చర్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో జనరల్గా ఇలా ఉంటాయన్నమాట ఎంఐఆర్వీస్ అన్నటువంటివి. నార్మల్ మిసైల్ అనుకో, ఓన్లీ ఒక న్యూక్లియర్ వార్ హెడ్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఎంఐఆర్వి మిసైల్లో మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. సో ఒక 4, 6 ఇలాంటి వార్ హెడ్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో బ్యాలిస్టిక్ మిసైల్ ఇలా లాంచ్ చేసినప్పుడు మనకి ఇందులో ఉండేటటువంటి ఒక్కొక్క వార్ హెడ్ ఒక్కొక్క ప్లేస్లో పడుతుందన్నమాట. సో మనం మల్టిపుల్ లొకేషన్స్ని ఒకేసారి దాడి చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా ఒకే లొకేషన్లో అయినా ప్రిసిషన్ దాడి అన్నటువంటిది చేయడానికి కూడా ఈ ఎంఐఆర్వీస్ అన్నటువంటి ఉపయోగపడతాయి. మనం గమనించాలి, మిసైల్స్లో జనరల్గా మనకి 2 టైప్స్ ఉంటాయండి. అవి ఏంటి? ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పేసి, రెండవది వచ్చేసరికి క్రూయిజ్ మిసైల్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటిది ఏంటి? బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే, ఎర్త్ నుంచి మనకి చాలా హైట్లో, అంటే ఏంటి, మనకి రేడార్ అన్నటువంటిది ఇక్కడ తాకుతుంది. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ట్రోపోస్ఫియర్ పైనకెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఇది ఆ టార్గెట్ని హిట్ చేస్తుంది. సో ఇక్కడ రాడార్ అన్నటువంటిది బ్యాలిస్టిక్ మిసైల్ని కనిపెట్టడం కొంతవరకు ఈజీ అవుతుంది. బట్ క్రూయిజ్ మిసైల్స్ అలా కాదు. క్రూయిజ్ మిసైల్స్ ఏంటి అంటే చాలా తక్కువలో మనకి ఆ గమ్యాన్ని చేరుకుంటూ వెళ్తాయన్నమాట. దాంతో రేడార్ అన్నటువంటి దీన్ని గుర్తించడం కొంతవరకు కష్టతరం అవుతుంది. అది బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్స్కి ఉన్నటువంటి తేడా అన్నమాట. ఇది గమనించాలి. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ అగ్ని-6కి సంబంధించి అంటే, ఇది మన భారతదేశపు న్యూక్లియర్ ట్రయాడ్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఏంటి న్యూక్లియర్ ట్రయాడ్ అంటే? మనం న్యూక్లియర్ వెపన్స్ని ఇటు భూమి మీద నుంచి, అంటే ల్యాండ్ మీద నుంచి, అలాగే ఇటు గాలిలో నుంచి, అలాగే మనం సముద్రం పైన నుంచి 3 రకాలుగాను మనము న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఉపయోగించవచ్చు, అంటే ప్రయోగించవచ్చు అనమాట. అలా గనక చేయగలిగితే అప్పుడు ఒక కంట్రీ న్యూక్లియర్ ట్రయాడ్ని కలిగి ఉంది అనేసి చెప్తాం. మరి మన భారతదేశం న్యూక్లియర్ ట్రయాడ్ని కలిగి ఉందా అంటే, ఎప్పటి నుంచో మన భారతదేశం న్యూక్లియర్ ట్రయాడ్ని కలిగి ఉంది. బట్ దీంతో ఇంకా మనము ముందుకెళ్తూ ఉన్నామన్నమాట, టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకుంటూ. అలాగే క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఇది బూస్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఏంటి క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ పాలసీ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశం మన భారతదేశం మీద దాడి చేస్తుంది అనేసి మనకు అనిపించవచ్చు. ఆ టైంలో మనం రిటాలియేట్ చేయాలి కదా. దానికంటూ మన దగ్గర సఫిషియంట్, అంటే క్రెడిబుల్ మినిమం, అంటే మినిమం కావాల్సినటువంటి డిటరెన్స్ అంటే ఏంటి? మనం దాన్ని ఎదుర్కోవటానికి మనకి కావాల్సినటువంటి మినిమం, ఇక్కడ మనకి ఆ వార్ హెడ్స్ అన్నటువంటివి ఉన్నాయా, అంటే మినిమం మిసైల్స్ అన్నటువంటివి మన దగ్గర ఉన్నాయా అన్నటువంటిది. సో ఆ మినిమం మిసైల్స్ని మనం ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉంటాం. బట్ మనం గమనించాలి, మనకి నో ఫస్ట్ యూజ్ పాలసీ అన్నటువంటిది ఉంది. సో మనం ఎప్పుడూ ఒక దేశం మీద ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయము. బట్ ఏదైనా దేశం కనుక మన దేశం మీద దాడి చేస్తే
అప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ స్ట్రైక్ అన్నటువంటిది చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, ఊహించినటువంటి దాడిని మేము చేస్తాము అన్నట్టుగా మన భారతదేశం చెప్తుందన్నమాట. మన యొక్క న్యూక్లియర్ పాలసీలో ఇది ఉంది. ఏమని, మేము ఏదైనా దేశం ఒకవేళ మా మీద దాడి చేస్తే అప్పుడు మేము ఎదుర్కోవాలి కదా, దానికంటూ మా దగ్గర సఫిషియెంట్ క్వాంటిటీలో న్యూక్లియర్ వెపన్స్ని మేము ఉంచుకుంటాము. అది క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే. కానీ మేము వేరే దేశాల మీద మొదటి దాడి చెయ్యము. వేరే దేశాలు మా మీద దాడి చేస్తే మాత్రం ఊహించినటువంటి విధంగా మేము రిటాలియేట్ చేయటం జరుగుతుంది అనేసి చెప్పటం జరుగుతుంది. అలాగే ఈ ఏవైతే న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఉన్నాయో ఇవి నాన్ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ మీద న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయకూడదు, మేము కూడా అలా చెయ్యము అన్నట్టుగా మన భారతదేశం చెప్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్లోబల్ స్ట్రాటజిక్ పవర్కి సంబంధించి యుఎస్ఏ, రష్యా, చైనా ఇవన్నీ కూడా చాలా డెవలప్డ్ కంట్రీస్. ఈ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మిసైల్స్కి సంబంధించి కావచ్చు. సో ఆ దేశాల సరసన మన భారతదేశం చేరడానికి కూడా ఇది మనకి వీలు కల్పిస్తుందన్నమాట. మరి చూడండి, ఇండియాస్ మిసైల్ ఆర్సనల్, అది కూడా అగ్ని సిరీస్కి సంబంధించి. సో మనకి ఐజిఎండిపి అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 1983వ సంవత్సరంలో. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏం చేశారు, 5 రకాల క్షిపణుల్ని డెవలప్ చేయాలి అన్నట్టుగా. ఏంటి ఆ 5 రకాల క్షిపణులు అంటే, పృథ్వీ అని చెప్పేసి, ఆకాష్, అలాగే అగ్ని, అలాగే త్రిశూల్, అలాగే నాగ్ అని చెప్పేసి ఈ 5 రకాల క్షిపణుల్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. అందులో అగ్ని అన్నటువంటిది కూడా ఒక మిసైల్ అన్నమాట. సో ఈ అగ్ని మిసైల్కి సంబంధించే చాలా వేరియంట్స్ అన్నటువంటివి ఉన్నాయి. చూడండి, ఇక్కడ అగ్ని 1 అన్నటువంటిది ఇది 700 కిలోమీటర్స్లో ఉన్నటువంటి లక్ష్యాలని చేరుకుంటుంది. అగ్ని 2 దాదాపు 2000 కిలోమీటర్లు, అగ్ని 3 3000 కిలోమీటర్లు, అగ్ని 4 4000 కిలోమీటర్లు, అగ్ని 5 చూడండి 5000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలని ఇది చేరుకుంటుంది. అలాగే ఇది MIRVని కూడా ఈ అగ్ని 5లో టెస్ట్ చేశారు. MIRV అంటే ఏంటి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ మనకి ఏదైతే ఇందాక మనం అనుకున్నామో, మనం ఈ టార్గెట్స్ని యూజ్ చేసి మళ్ళీ రీఎంటర్ అవ్వటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ, ఈ MIRV టెక్నాలజీని ఈ యొక్క అగ్ని 5లో టెస్ట్ చేయటం జరిగింది. అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ని ఆల్రెడీ టెస్ట్ చేయటం జరిగింది అగ్ని 5కి సంబంధించి. మరి అగ్ని 6 చూడండి, ఇప్పుడు 6000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్లలోని లక్ష్యాలని చేరుకుంటుంది. వీలైతే 12 కిలోమీటర్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగిన వీలుందనమాట. సో మనకి ప్రపంచంలోని ఏ ఖండం పైన అయినా దాడి చేసేటటువంటి ఆ టెక్నాలజీ అన్నటువంటిది ఇప్పుడు మన భారతదేశం సమకూర్చుకుంది. సో ఇప్పుడు షార్ట్ రేంజ్ నుంచి ఇప్పుడు మనము మంచి ఇంటర్ కాంటినెంటల్ క్యాపబిలిటీని మనం చేరుకోగలిగాము. సో అది అగ్ని సిరీస్కి సంబంధించి అన్నమాట, చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఎలా పనిచేస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక ఖండం నుంచి మనం లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇక్కడ అపోజీ అంటే చాలా దూరం వెళ్తుంది. చూడండి, సర్ఫేస్ నుంచి దాదాపు 1000 మైల్స్ దూరం వరకు కూడా ఇది రీచ్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఏదైతే వార్ హెడ్ అన్నటువంటిది ఉంటుందో, అంటే మిగతా బాడీ అన్నటువంటిది ఇక్కడ వెళ్ళిపోతుంది, ఓన్లీ వార్ హెడ్ అన్నటువంటిది ఆ పర్టికులర్ డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో అక్కడికి చేరి అంటే ఆ స్ట్రైక్ని కరెక్ట్గా మనకి ఇక్కడ చేస్తుంది అనమాట. సో డెటోనేషన్ అన్నటువంటిది అక్కడ జరుగుతుంది. సో ఇది ICBM ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా మనకి అగ్ని అన్నటువంటిది IGMDP ప్రోగ్రామ్ కింద స్టార్ట్ అయింది. ఎప్పుడు 1983వ సంవత్సరంలో. అయితే దీని కింద ఫస్ట్ టైం టెస్ట్ చేసింది ఎప్పుడు అంటే 1989వ సంవత్సరంలో. సో ఇక్కడ చూడండి, అగ్ని 1 నుంచి అగ్ని 6 వరకు అన్ని సాలిడ్ ప్రొపెల్డ్ బాలిస్టిక్ మిసైల్స్ అనమాట. ఎవరు డెవలప్ చేశారు, DRDO అన్నటువంటిది. సో MIRVకి సంబంధించి చూస్తే మిషన్ దివ్యాస్త్ర. ఇందాక అనుకున్నాము అగ్ని 5లోనే ఈ MIRV టెక్నాలజీని మనం టెస్ట్ చేశాము అని చెప్పేసి దానికి ఒక పేరుని పెట్టడం జరిగింది, అదే మిషన్ దివ్యాస్త్ర అన్నటువంటిది. సో దీని ద్వారా ఈ MIRV ఏదైతే టెక్నాలజీ ఉందో దీన్ని సాధించినటువంటి 6వ దేశంగా మన భారతదేశం అన్నటువంటిది నిలిచింది. మరి ముందు 5 దేశాలు ఏంటి అంటే USA, రష్యా, ఎప్పుడు కూడా మనం వీటిని గెస్ చేయొచ్చు. అలాగే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు చైనా. సో ఎలాగో చైనా
మరియు రష్యా మరియు యుఎస్ అన్నటువంటిది ఇలాంటి అన్ని టెక్నాలజీస్కి సంబంధించి ముందున్నాయి. బట్ చూడండి, ఫ్రాన్స్, యూకే కూడా ఆల్రెడీ ఎంఐఆర్వి టెక్నాలజీని సాధించింది. ఇప్పుడు మన భారతదేశం దీన్ని సాధించిందనమాట. సో అగ్ని-6 మిసైల్ అన్నటువంటిది ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్ ఇప్పుడు. మరి దీని యొక్క టెస్టింగ్ కోసం మన భారత ప్రభుత్వం పర్మిషన్ అన్నటువంటిది ఇచ్చిన తర్వాత దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లటం జరుగుతుంది. ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.